నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ నేను సునీల్ యువతను నిర్వీర్యం చేస్తున్న మత్తు పదార్థాలపై తెలుగు రాష్ట్రాలు యుద్ధం ప్రకటించాయి ముఖ్యంగా చాప కింద నీరులా గ్రామాల్లోకి చొరబడిన డ్రగ్స్ గంజాయిని మట్టుబెట్టేలా వార్ను ప్రారంభించాయి డ్రగ్స్ రహిత రాష్ట్రాలుగా మార్చేలా కార్యాచరణను సిద్ధం చేశాయి మత్తు పదార్థాలపై నిఘా కోసం ఇప్పటికే ప్రత్యేక టీంలు ఉండగా మరింత పటిష్టమైన వ్యవస్థను తయారు చేస్తున్నాయి గుంటూరులో జరిగిన యాంటీ డ్రగ్స్ డేలో పాల్గొన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులతో కలిసి సే నో టు డ్రగ్స్ అంటూ ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన మీటింగ్లో డ్రగ్స్ పై నిఘా కోసం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ టోల్ ఫ్రీ నెంబర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు రాష్ట్రాన్ని డ్రగ్స్ కు అడ్డాగా మార్చారని గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే డ్రగ్స్ పై యుద్ధంలో అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ వెళ్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు ఇక ఇటు హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో సినీ హీరోలు రామ్ చరణ్ విజయ్ దేవరకొండతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణ మత్తుకు బానిస కాకూడదన్నారు ఇక విద్యాసంస్థల్లో డ్రగ్స్ గనక దొరికితే యజమానులదే బాధ్యత అంటూ హెచ్చరించారు ఈగల్ టీంతో అడవుల్లో గంజాయి పండించినా పట్టుకుంటామంటూ ప్రకటించారు ముఖ్యమంత్రి సెటిలైట్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం డ్రోన్స్ పంపిస్తున్నాం మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క కొన్ని దిక్కలు నేను చూస్తున్నాను కొంతమంది గంజాయి అమ్మే పరిస్థితి వచ్చారు మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేసి ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఎక్కడికి పోతానో నాకైతే అర్థం కావడం లేదు దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను ఈగలని రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తులపైన డేగ కన్నేశాం మూడో కన్ను చూస్తానే ఉంటుంది మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా ఈ తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం ఈగల్ గురించి మీకు తెలుసు కదా 20-30 వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ను నిశితమైన దృష్టితోని చూస్తుంది ఈగల్ సక్సెస్ రేషియో 100% టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ను చూసే నేర్చుకోవాలి ఈరోజు అందుకే ఎలీట్ మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కటిక్స్ డ్రగ్ దీంట్లో ఈరోజు ఎలీట్ గ్రూప్ని మనం ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎందుకంటే ఈ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ లాని చేయడానికి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేస్తున్నాం